హాయ్, ఇప్పుడు దోసల పిండి రెడీ చేసుకుందాం అండి. ఇప్పుడు ఫస్ట్ నేను ఈ బౌల్ తీసుకున్నాను. సాల్ట్ వేస్తాను, కొద్దిగా సాల్టు. తర్వాత ఒక కప్పు మైదా పిండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి మైదా పిండి వేయడం వల్ల. నేను జల్లించి పెట్టుకున్నాను మైదా పిండి వేస్తున్నాను. తర్వాత చూడండి, ఈ చిన్న గ్లాసు, చాలా చిన్నది, 600 గ్లాసు. ఇది చాలా చిన్న గ్లాస్ అన్నమాట. అంటే ఒక 4 స్పూన్లు ఉంటుంది అంతే. మైదా వేసుకున్నాను. తర్వాత కొంచెం గోధుమ నూక వేసుకుంటున్నాను. కొంచెం, అది కూడా ఒక అర గ్లాస్ వేసుకుంటున్నాను. అర గ్లాసు గోధుమ నూక వేసుకుంటున్నాను. ఇదిగోండి, చూడండి, కొంచెం ఏదో ఉంది, పడిపోయింది. గోధుమ నూక చూసుకోవాలండి, ఏదో ఒకటి ఉంటాయి నూకలోని. నేను నలకపడింది. ఇప్పుడు దోశలు కదా, ఇడ్లీ రుబ్బు, మినపరుబ్బు అండి, మినపప్పు రుబ్బాను. ఇదిగోండి మినపరుబ్బు. ఇది కూడా ఆ గ్లాస్ తోటి గ్లాసు పప్పు. ఇదిగో ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు పప్పే. 100 కూడా కాదు, ఇది చాలా తక్కువ వేస్తున్నాను. ఇప్పుడు అదే గ్లాస్ కొలత తీసుకుంటున్నాను. 10 గ్లాసులు పిండి వేస్తానండి. వరి పిండి వేస్తానండి. బియ్యం పిండి మర పట్టించి ఉంచుకున్న పిండి వేస్తున్నాను. 1, 2, 3, 4 ఇదిగోండి వేసాను. ఇప్పుడు నీళ్ళు వేసి కలుపుకుందాం. తగినన్ని నీళ్ళు పోసుకొని కలుపుకుందాం. నీళ్ళు వేసి కలుపుకుందాం. ఎన్ని నీళ్ళు పడితే దోశల పిండి ఎలా కలుపుతామో అట్ల రుబ్బుకు అలాగే కలిపేయాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి, ఉండకట్టేస్తుంది. ఇంకా చూడండి, ఇలా ఉండకడుతుంది. ఉండలు లేకుండా కలిపిస్తుంటే సరిపడుద్ది. పొట్టల్లో దోశల కన్నా బాగా వస్తాయి. మా పిల్లలకు చాలా ఇష్టం అండి దోశలు. గోధుమ వేసాం కదా, అందువల్ల చాలా టేస్ట్గా వస్తాయండి. నేను బియ్యం పిండిలోని కాసండి మెంతులు వేసుకొని ఆడించుకున్నానండి. అందుకే ఇప్పుడు మెంతులు ఏమి వేయట్లేదు, ఎందుకంటే రుబ్బులో కూడా వేయలేదు. నేను బియ్యం పిండిలోనే మెంతులు వేసి కొంచెం చిన్నది వేపేసి మెంతులు వేసి ఆడిస్తాను. అవి చాలా బాగా వస్తాయి. అలా ఆ వీడియో ఒకసారి పెడతాను. పిండి ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి పెడతానండి. ఇలా ఉంటే సరిపోద్ది. ఉదయాన్నే తెల్లవారి దోశలు వేసుకుంటే బాగుంటుంది. కాస్త వాటర్ వేయండి, కొంచెం పులిస్తే ఎక్కువైపోద్ది, పొంగిపోద్ది కదా. కొంచెం వాటర్ వేసి కూడా కలుపుకోండి. ఏది సరిపోకపోయినా వేసుకోండి. ఇలా రావాలి. కరెక్ట్. ఇలా వస్తే దోశ చాలా సాఫ్ట్గా వస్తుందండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరు ఇలా కలిపి చూడండి ఒకసారి, ఎంత బాగా వస్తుందో. తర్వాత నేను ఇది ఉదయం వరకు నానబెడతానండి. నానబెట్టడం వల్ల పులుపు తగిలి చాలా క్రంచీగా వస్తాయి దోశలు. ఈ రోజుకి వీడియో పెడతాను. దోశ వేసి రెండో వీడియోలో పెడతాను. ఓకే, బాయ్ బాయ్.